పచ్చివి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. హాయ్ అండి, చూస్తున్నారా? నేను వచ్చేసి డుమ్రిగూడలో ఉన్న మిరియాలు ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాను. చక్కగా మనం చేత్తో తెంపుకునేటట్టుగా మిరియాలు అయితే చాలా బాగున్నాయండి. మనం ఎప్పుడు మిద్దె తోటలో పెంచుకునేటప్పుడు ఒక గుప్పిడి మిరియాలు అయితే మనం కాయించే వాళ్ళం. ఇక్కడ చూస్తామంటే మటుకు కళ్ళు చెదిరేలా మిరియాలు చాలా బాగా హ్యాంగ్ అవుతూ భలే ఉన్నాయండి. చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ చెట్లకే ఎండిపోయిన మిరియాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి, చెట్లకే ఎండిపోతే మిరియపు గింజలు ఇలా ఉంటాయి. మనసు పట్టుకోమ్మా, ఇదిగోండి చక్కగా ఎండిని. ఇదిగోండి మిగతావి కూడా కదా. ఒకటి నలిపి చూద్దాము. బాగుంది. ఇంకా దీన్ని చితగొడితే భలే సువాసన అయితే వస్తుంది. ఇలా మనకి ఎండిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మార్కెట్కి వస్తాయి అన్నమాట. చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిందో, అండ్ ఫుల్ కాపు మీద ఉందన్నమాట. పచ్చివి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి అలా ఎండబెట్టుకుంటే సరిపోయిద్ది. నేనైతే కొన్ని పచ్చివి తీసుకున్నాను, రసం పెట్టుకోవచ్చండి. అలాగే మనం కప్పం అది చేసేటప్పుడు వేడి నీటిలో మరగబెట్టుకోవడానికి తాగొచ్చు అనమాట. సో దానికోసం అయితే తెంపాను. అండ్ ఇంకా కొంచెం ఎండినవి కూడా చాలానే కోసుకున్నాము.